అయిందండి. సినిమాలో లాస్ట్ 10 minutes వరకు ఉంటుంది పార్ట్నది. ప్రెస్ మీట్ లో కూడా లాస్ట్ 10 minutes వస్తే చాలు క్షమించగలరు. ఈరోజు జోక్స్ తాగా షూటింగ్ ఉంటే ఆర్ఎస్ నుంచి వస్తాను. అండ్ కార్లో వస్తుంటే ముందు ఆటో మీద June 17th విడుదల జెంటిల్మెన్ అని ఒక కోటింగ్ అనిపించిందండి. నా మైండ్ ఒక 8 years బ్యాక్ వెళ్ళింది. అలా సిటీలో కోటింగ్స్ చూస్తానని కానీ నాని పోస్టర్ కళ్ళోడు పెట్టుకుని ఇటు చూస్తానని కానీ ఇంత ఫ్యూచర్ ఉంటుందని కానీ ఎప్పుడు అనుకోలేదు. అండ్ టుడే ఐమ్ రియలీ ఎక్సైటెడ్. మమ్మల్ని అప్పుడు లాంచ్ చేసిన నాగకృష్ణ గారు సినిమాలో మళ్ళీ నేను చేయడం అండ్ యాజ్ అన్ యాక్టర్గా అందరికీ అంత మంచి పేరు రావడం, ముఖ్యంగా నానికి తన యాక్టింగ్ స్కిల్స్ లో నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాలో చూపించారు. అండ్ అగైన్ మోహన్ కృష్ణ గారు కొత్త జోనర్ అటెంప్ట్ చేసి ఆయన మంచి స్టోరీ టెలర్ గా ఆయన నిరూపించుకుంటారు. అండ్ ఎక్సలెంట్ కో స్టార్స్ ఇక్కడ నివేద, సురభి అండ్ శ్రీముఖి అండ్ వినయవర్మ గారు వీళ్ళందరూ ఉన్నారు. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరూ రీఎంట్రీ అంటున్నారు. శ్రీదేవి మూవీస్ కూడా ఈ సినిమాతో మంచి హిట్ రావడం అండ్ కొత్త ఉత్సాహాన్ని పొంది ముందుకు వెళ్తున్నాను అనుకుంటున్నానండి. అలాగా ఈ సినిమాలో నాకు ఫస్ట్ సినిమాలో నేను ఎవరైతే ఒకరితో మొదలైన భరణి గారితో వాళ్ళందరితో మళ్ళీ 8 years తర్వాత ఈ జర్నీ ఇంత లాంగ్ గా ఇంత హ్యాపీగా సాగడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను యాక్చువల్లీ అసలు ఆఫ్టర్ ద ఆడియో లాంచ్ తర్వాత నేను హోటల్కి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ ఏడిస్తే ఉంటున్నాను. బికాస్ ఐ వాజ్ లైక్ హౌ డిడ్ ఐ ఫర్గెట్ మణిగారు దేర్. థ్యాంక్ యూ మనీష్ శర్మ గారు ఫర్ కమింగ్ బ్యాక్ విత్ దిస్ ఆల్బమ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత అద్భుతంగా చేశారు. అండ్ టుడే he's sitting there in the background only, but he deserves to be here, right here. And thank you for